బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు, ఎంజాయ్ చేసాము. అండ్ మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు, వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ వాళ్ళిద్దరు ఎక్కడ కలిశారు అనే కాన్సెప్ట్ కింద ఇది చూపించారు. సో అసలు ఖురేషీ అబ్రామ్ లూసిఫర్గా ఎలా మారుతాడు అనేది ఇంకా ఉంది, అది ఈగర్లీ వెయిటింగ్. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా లీడ్ ఇచ్చేసారు L3. సో ద బిగినింగ్ అన్నారు, యాక్చువల్గా ఎండ్ పార్ట్ అంటున్నారు, 3 పార్ట్లే రాసుకున్నారు, బట్ లాస్ట్ పార్ట్కి ద బిగినింగ్ అన్నారు. సో అసలు ఖురేషీ సో ఎలా మారుతాడు లూసిఫర్గా అనేది ఒకటి ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎలా కలిశారు, స్టీఫెన్గా ఎలా మారాడు, లూసిఫర్గా ఎలా కన్వర్ట్ అయ్యాడు, సో మొత్తం అంతా కూడా ఆ థర్డ్ పార్ట్లో రివీల్ చేస్తారని తెలుస్తుంది. అండ్ చైనా మొత్తానికి మన నూడిల్స్ దేశానికి తీసుకొచ్చారనమాట ఫైనల్ గాని. సో చైనాలో పార్ట్ 3 ఉంటుంది అన్నారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే వరల్డ్ టూర్ చేయాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూస్తే బెస్టే ఉంది. అంటే చాలా దేశాలు చూపించారు, చాలా దేశాలు చూపించారు, వరల్డ్ టూరే. బట్ వరల్డ్ టూర్లో ఫస్ట్ హాఫ్ చెప్తున్నాను కదా, ఫస్ట్ హాఫ్ పక్కన పెట్టి కొంచెం పేషెన్స్తో కూర్చుంటే సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్. బట్ లూసిఫర్ ఎలా ఉందో దానికి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు అనిపించింది. పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 తక్కువ, బట్ పెరిగింది కానీ స్టోరీ లైన్ ఇంకా అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఏదైతే అనుకున్నారో, బట్ థర్డ్ పార్ట్లో మళ్ళీ ఏమన్నా హైప్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ తెలుగులో చిరంజీవి గారు చేశారు కాబట్టి దీన్ని మళ్ళీ రీమేక్ చేయొచ్చా? చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుంది? వద్దు భయ్య, చేయకుండా ఉంటేనే బెటర్. నన్ను అడిగితే ఆయన అక్కడ ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా వేరే ఏదో చేసి ఆల్మిక్స్ ఫ్రూట్ జ్యూస్ చేశారు, ఆ గాడ్ ఫాదర్ అనేదాన్ని. ఎందుకంటే దాన్ని అలా వదిలేయడం బెటర్, అక్కడితో ఆపేసుకొని ఇది ఆల్రెడీ తెలుగు వచ్చింది కదా చాలు. లేదు అలా అంటే లాస్ట్లో క్లైమాక్స్లో మన మోహన్ లాల్ గారు అబ్బాయి ఆయన ప్రణవదే, ఆయన అంటే జూనియర్ మోహన్ లాల్గా ఆయన, అంటే ఆయన స్టార్టింగ్ స్టేజ్ గురించి, లూసిఫర్ క్యారెక్టర్ గురించి అయితే. సో ఓవరాల్ మూవీ ఎలా ఉంది అంటే మీ రేటింగ్ ఏంటి? ఓవరాల్ మూవీ అయితే బాగుంది, బిగ్ స్క్రీన్ పైన ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయండి, సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్. సెకండ్ హాఫ్ ఖచ్చితంగా మోహన్ లాల్ గారు, పృథ్వీరాజ్ గారు ఆ కాంబో, ఆ డియో ఫైట్స్ కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ రేటింగ్ అంటే 5కి 2.5 ఇచ్చారు. ఓకే.